మెదక్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనందరి ముందు ఈ రోజున్న ఏకైక సమస్య కరోనా వైరస్ డిసీజెస్ కోవిడ్-19. ఈ కరోనా వైరస్ బారిన మనము మన కుటుంబాలు పడకూడదని, దానివల్ల మనం నష్టపోకూడదని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మనకు కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. మనం వాటన్నిటినీ ఖచ్చితంగా పాటించి మనల్ని మన కుటుంబాల్ని ఆ వైరస్ నుంచి కాపాడుకొని మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఆరోగ్యవంతమైన ప్రాంతంగా మనం రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంతోమంది ప్రజలు వేరే దేశాల్లో ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా రాలిపోతున్న సంగతి మనం సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మనకెందుకో ఇంకా దాని యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో అర్థం కాలేదేమో అని మాకు అనిపించి ఈరోజు మీ ముందుకు వచ్చిన మీ అందరికీ మెదక్ జిల్లా పోలీసు తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగిందో మార్చి 31 వరకు దయచేసి అందరూ వాళ్ళ ఇళ్లలో ఉండండి, చేతులు శుభ్రంగా కడుక్కోవటం కానీ, వ్యక్తికి మధ్యన దూరం ఉంచటం కానీ, ఇట్లాంటి ఏ జాగ్రత్తలు ఉన్నాయో అవన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి వాళ్ళు తమ యొక్క ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడుకోవాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. అయితే నిన్న ఈరోజు పరిస్థితిని చూసిన తర్వాత ఎందుకో మన వాళ్ళకు కొంతమందికి దీని యొక్క తీవ్రత ఇంకా అర్థం కాలేదేమో అని అనిపించి ఒకసారి మాట్లాడాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. మనకు పెద్దలు చెప్పిన సూక్తులు చాలా ఉన్నాయి, కానీ మనం వాటిని పెడచెవిన పెడతాం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని చెప్తారు, కీడెంచి మేలెంచమని చెప్తారు, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తేవద్దని చెప్తారు. మనకు అన్నీ తెలుసు, కానీ అజాగ్రత్త, నాకేం కాదులే అని చెప్పి ఒక భావన. మిత్రమా, నాకేమి కాదు అని అనుకునే లోపే మనకే కాదు, మన కుటుంబాలకి, మన బంధుమిత్రులకు, మనం ఉంటున్న ఊరికి మనం కీడు తలపెడతామేమోనని ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని అడిగిందల్లా ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 వరకు దయచేసి మీరు ఇళ్లలో ఉండండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, అడ్డగోలుగా అందరినీ తాకడం, అన్ని వస్తువులు తాకి ముక్కు, ముఖము, చెవులు, కళ్ళు, నోరు వీటన్నిటికీ తాకకండి. ముఖాన్ని తాకాలంటే చేతులు శుభ్రంగా సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ముఖాన్ని తాకండి. మనిషికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈరోజు మేముంటున్న ఈ సమాజంలో ప్రజలకు ఒక పెద్ద ప్రమాదం పొంచున్నదని చెప్పి ఇవాళ మేమంతా మా కుటుంబాలను వదిలేసి రోడ్ల మీద ఉన్నాం. మేమేదో ఘనకార్యం చేసినామని మీకు చెప్తలేము, మీ సర్వీస్ చేసుట్లో మేము ఉన్నాం కాబట్టి మీరు కొద్దిగా మాకు సహకరించమని చెప్తున్నాం. ఆ సహకరించేది కూడా ఏంటంటే, మీరు ఇళ్లలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటే, కుటుంబాలు మంచుకుంటే ఊరు బాగుంటుంది, తద్వారా ఈ రాష్ట్రం, తద్వారా దేశం, ఈ ప్రపంచం మొత్తం కూడా బాగుంటుంది. అందుకే మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెల 31 వరకు అందరూ ఇళ్లలో ఉండండి. ఎవరికన్నా ఏదైనా వస్తువులు కావాలంటే నిబంధన ప్రకారం పెట్టిన గడువులో ఒక వ్యక్తి వెళ్ళండి, కావలసిన సరుకులు, సామాన్లు, కూరగాయలు లేదా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంటికి చేరండి. ఆ ఇంటికి చేరినప్పుడు కూడా మొత్తం శుభ్రమై చేతులు కాళ్ళన్నీ కడుక్కున్న తర్వాతనే మీ మళ్ళీ కుటుంబ సభ్యులతో కలవండి. మీరందరూ ప్రభుత్వానికి సహకరించి ఈ కరోనా వైరస్ మీద జరుగుతున్న ఈ పోరాటంలో మన రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఉంచుతారని, అట్లనే మన దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా ఉంచుతారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుతూ నమస్కారం.